సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, ఉదయం లేవగానే మనం ఈ రెండు పదాలు చెప్తే ప్రపంచంలో మనమే సంపన్నులం, అత్యంత ధనవంతులం అవుతాం. సో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటయ్యి నీ రూపురేఖలే మారిపోతాయి. నువ్వు సామాన్యుడి నుంచి ధనవంతుడి స్థాయికి ఎదగాలంటారు. అది నిజమేనా? రెండు మాటలతో అద్భుతాలు ఏం జరగవండి. బాగానండి, అందరిలాగా నేను సోదిలు చెప్పను. నేను చెప్పేది ఓపెన్గా ఉంటుంది నాది. ఏదైనా రెండే మాటలు, డబ్బు సంపద, డబ్బు సంపద అంటే డబ్బు వస్తుంది. అది ఎలా? ఈ మాటలు నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో కూడా. డబ్బు సంపద అని పాటలాగా పాడుకోండి, డబ్బు వస్తుంది. ఫీడ్బ్యాక్లు కూడా వచ్చేసింది చూడండి. సార్ నేను డబ్బు సంపద అంటే నాకు 30,000 వచ్చి పడిపోయింది సార్ అకౌంట్లో. ఒక అబ్బాయి అంటాడు, ఒక అతను నేను డబ్బు సంపద అని 3 రోజులు పాడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చేసింది సార్ అకస్మాత్తుగా. అంటే ఆ నిద్ర లేచి ఏం చేయాలంటే, మీరు మామూలుగా లేస్తారు, రాత్రి పడుకునే ముందే ఆలోచన ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి. పడుకునేటప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. ఊరికి లేచేసిందే చెప్పినామా, రాత్రి చెత్తగా ఆలోచించేసే నిద్ర లేచి ఇలా ఆలోచిస్తే నెగిటివ్ అండ్ పాజిటివ్ కలుస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచన పెట్టండి. ఆలోచన పెట్టేసి పొద్దున్న మీరు లేచారు అనుకోండి, 2 మాటలే కాదు 2 వాక్యాలు కూడా చెప్పండి. ఏం మాటలకేమున్నాయి దానికి? అక్కడ కూడా పిసినార్తనం ఎందుకు? పిసినార్తనం వద్దు. మన జీవితంలో ఎదగాలన్నా కూడా పిసినార్తనం వదిలేయాల్సిందే. అది వదిలేయండి. నేను అదృష్టవంతుని, నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, విశ్వానికి డబ్బులకి కృతజ్ఞతలు, ఇలా చెప్పు. డబ్బుతో ఉన్నానని కూడా చెప్పు. అంటే చెప్పడం దీనికి చదువు అవసరమా? లేదు కదా. నిద్ర లేచినావు, నీ మైండ్, నేను ఆల్రెడీ చెప్పాను, బంగరపల్లి మామిడి పండు ఉన్నట్టు ఉంటుంది మన మైండ్, ఫ్రెష్గా ఉంటుంది. అంటే నిన్న తిరిగావు కదా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు అన్ని నెగిటివ్స్ అంతా వచ్చి మన మైండ్ పక్కన పిట్యూటరీ గ్లాండ్ అని ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నెగిటివ్ అన్నీ పోయి నిండిపోతుంది. అంటే మైండ్ని ఖాళీ చేస్తుంది. అంటే నెగిటివ్ అన్నీ దాంట్లో నిండిపోయింది. ఇప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు ఏదైతే పదే అంటే ఒకరోజు చేశాను 2 రోజులు చేసినాను కాదు, పాడిందే పాడరా పాచిపల్లి దాసిరి అన్నారు. పాడిందే 10 సార్లు పాడితే అది పాచిపల్లితో ఆటోమేటిక్ వస్తుందని అని అర్థం దానికి. చూడు, బాగా చెప్పారు. నన్ను చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, సార్ నిద్ర లేచి పళ్ళు తోమేసి చెప్పుకోవాలన్నా, స్నానం చేసి బాత్రూమ్ లెట్టిన్ నన్ను పోయిన తర్వాత ధ్యానం చేసుకోవాలన్నా? దీనికి మన సబ్జెక్టులు అంటుడు లేదు, ముట్టుడు లేదండి. నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, అంటుడు లేదు, ముట్టుడు లేదు. నిన్ను నువ్వు సుఖపెట్టుకోవాలంటే ఎంజాయ్. భార్య పక్కల నుంచి, భర్త పక్కల నుంచి వెంటనే లేచి ధ్యానం చేయాలంటే కూడా చేసుకో. దీంట్లో ఏం పాటింపులు లేవండి. ఇక్కడ దేవుడు ఎక్కడికి వచ్చాడు పాటింపు ఉండడానికి? నీ మైండ్కి ఇస్తున్నావు, నీ మైండ్ని కంట్రోల్ తెచ్చుకోవడానికి చేస్తున్నావు. అంటే నీ మైండ్ బంగినపల్లి మామిడి పండులాగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు నిద్ర లేచి ఏదైతే నువ్వు పదే ప్రతిరోజు పట్టించాలి. ఈరోజు చేసినాను సార్, రాత్రి నేను చేయలేకపోయినాను సార్, 10 రోజులు చేసినాను సార్, మళ్ళీ చేయలేకపోయినాను సార్ అంటే అలా జరగదు. నువ్వు పాడిందే పాడుతూనే ఉండు. 10 రోజులు కాకపోయినా 20 రోజులు కాకపోయినా 21 రోజు నీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది యోగం అనేది. నేను అదృష్టవంతుని, నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నువ్వు నీ గురించి చెప్పు, సాధించడానికి పుట్టాను అని పదే చెప్పు. అది రాలేదు నాకు, అవి కూడా కొన్ని మర్చిపోయినాను. ఎందుకు మర్చిపోతావు? నా వీడియోని ఇప్పుడు చెప్తున్నాను కదా, పదే ఒక వీడియోని 10 సార్లు విను. ఆ 2 మాటల కోసమే కదా నిద్రలేసి దాన్ని విను, 10 సార్లు విను. అంటే నేను ఎలా ఉన్నావని, డబ్బుతో ఉన్నాను అని ఫస్ట్ చెప్పుకున్నావు. నేను గొప్పవాడిని, తెలివైనవాడిని, మంచివాడిని, అదృష్టవంతుని, నేను సాధించడానికి పుట్టాను, నేను కింగ్ అని, నేను అన్నీ సాధిస్తాను, నా వల్ల ఏదైనా సాధ్యమని నువ్వు 2వ వాక్యం చెప్పుకో. ఈ 2 పదే పాటిస్తాను ఉండు. 3వ వాక్యం కూడా వాడు కావాలంటే ఇంకా 2 లేదు నా వల్ల కాలేదు. ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, 2 మాటలే కాదండి, 2 పదాలే అండి. చూడు అంటూ ఉంటారు. ఏముంటుంది దాంట్లో? ఏమైనా ఉన్నాయా అంటే? పాట కూడా రాదు వాళ్ళకి, గొనుక్కుంటూ ఉంటారు వంటగదిలో. కానీ ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు కూడా ఏదో వాళ్ళకి రాకుండా రాదు ఏందండి అది. దాని బదులు దాన్ని వదిలే, ఆ డబ్బు సంపద పాటలాగానే పాడు. నువ్వు ఎంత ఎంకరేజ్ చేసుకున్నా అట్లా పాడవచ్చు దాన్ని. ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద అన్న పాడు. ఆ డబ్బు సంపద కసిలాగా పాడు. చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో ఎగ్జాంపుల్. విజయవాడ క్లాసులో ఒక అతను ఈ 2 మాటలే పట్టుకునేసి డబ్బు అకస్మాత్ ధనప్రాప్తి జరిగి నాకు ఏం గౌరవం ఇచ్చాడని కూడా మీకే లైవ్లో చూపించాను. అక్కడ వీడియోలో కూడా చూశారు, ఫీడ్బ్యాక్లోనే వచ్చేసింది. నాకు ఇచ్చాడు, అంత గొప్పతనాన్ని ఇచ్చినాడు. ఆ 2 మాటలు. నిద్రపోయినా డబ్బు సంపద అంట, డబ్బు సంపద అంట, నిద్ర వెళ్తాడంట. నా వీడియోలో పోతూనే ఉంటుంది అంట. నిద్ర లేస్తే డబ్బు సంపద, నారు పెరిగిన డబ్బు సంపద, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద కసి. అతను చూడాల్సిందే. ఏం చూడ కసి పెట్టినాడు. పక్కన వాళ్ళు అంటారంటారే, ఏంద్ర నువ్వు ఎప్పుడు చూసినా మేము పాట కూడా పాడలేకుండా మేము ఏదైనా మాట్లాడుకోవాలంటే కూడా జరగకపోతే నీ మాటలు వినేటట్టు ఉండదు. రైట్,
నేను డబ్బు సంపద అంటే నీకేం రా మీరేంటి వారు నాకు డబ్బు కావాలి నేను సంపద కావాలి నేను అనుకుంటాను నువ్వు పాట కావాలంటే పాడుకో అనేసి ఇతను డబ్బు సంపద పట్టినాడు అకస్మాత్ ధనప్రాప్తి ఆటోమేటిక్ జరిగింది 10 ప్యాంట్లు కుట్టాడని చెప్పాను 10 షర్ట్లు కుట్టాడని చెప్పాను ఆల్రెడీ కుట్టాడు వేసుకున్నాడు ఈరోజు హ్యాపీగా ఉన్నాడు ఏమంటే కూలిపోతారా ఆహా నేను ధనవంతనే నేను ఎందుకు పోతానండి ఆ డబ్బు సంపద 2 మాటకే నాకు డబ్బు వచ్చింది ఆ 2 మాటలతో కూడా ఈ 2 వాక్యాలు వాడండి నిద్ర లేచి ప్రతిరోజు వాడండి ఇంకేమీ లేదు ఇంకా ఏమి చేసినాను నేను ఎట్ట పోయినానా నేను అట్ట వచ్చినానా ఎట్ట తిరిగినానా ఇంకా ఎట్ట పోయినానా ఏమీ కూడా లేదు అంటే నువ్వు పాజిటివ్గా నిద్ర లేచింది మైండ్కి బాగా పట్టిస్తున్నావు పాజిటివ్గానే కదా పట్టించినావు పాజిటివ్ కదా నేను చేస్తున్నది ఇదే కదా ఇప్పుడు కూడా చేస్తున్నానండి ఇది ఆ రోజు స్టార్ట్ చేశాను ఇప్పటి వరకే ఆగదు ఖచ్చితంగా అంటే ఇది లేనిదే నా జీవితం లేదు డబ్బు అనేది ఏంటండి డబ్బు సంపద అనేది అన్నీ డబ్బు సంపద అనేది నా నోట్లో ఖచ్చితంగా రావాల్సిందే బైక్ మీద పోయినా డబ్బు సంపదే కార్లో పోయినా డబ్బు సంపదే నడిచిపోయినా డబ్బు సంపదే గమ్మను కూర్చొని కూడా పాటలాగా డబ్బు సంపద అంటే ఇట్ట కూడా వేళ్ళు కూడా తిరుగుతాయి నాకు చూడట ఆ డబ్బు సంపద జాలికి మాట్లాడే అర్థంలో కూడా నిలబడి మాట్లాడతాను నేను ఇలా అంటే లెక్క వేయడానికి రెడీ నా దగ్గర వస్తుంది అని అర్థం అని ఆ మాటలు ఎప్పుడైతే నువ్వు పదే పలుకుతూ ఉంటావో నీ ఇన్నర్ మైండ్ ఫస్ట్ గమ్మున ఉంటుంది కొన్నాళ్ళ వరకు నువ్వు ఇన్ని రోజులు చేయలేదు కదా ఇన్ని రోజులు పనికిరాని విషయాలు పనికిరాని అన్నీ కలిపి కుమ్ముతున్నావు కాబట్టి చేయలేదు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ డబ్బు సంపద నేను సంతోషంగా ఉన్నాను ఆరోగ్యం ఉన్నాను తెలివైన వాడిని గొప్పవాడిని నేను డబ్బుతో ఉన్నాను నాకు అన్నీ ఉన్నాయి నేను సాధించడానికి పుట్టాను ఇలా మాటలు నువ్వు ఎప్పుడైతే చెప్పడుతున్నావో 10 రోజులు కాకపోయినా 11వ రోజు నుంచి నిన్ను గుర్తిస్తుంది ఖచ్చితంగా గుర్తిస్తుంది ఏందో కొత్తగా చెప్తున్నాడే ఇన్ని రోజులు ఏందో లేచినాడా పోయినాడా వచ్చినాడా దూకినాడా ఏదో ఉన్నాడు కాలంతో వస్తున్నాడు లేచింది గొడవలు వేయడమో లేకపోతే ఎవరిని గురించి మాట్లాడటమో ఇలా ఉన్నవాడు కొత్తగా ప్రతిరోజు ఇలా చెప్తున్నాడు అంటే ఇటువంటి జీవితం కావాలని ఎదురు చూస్తున్నాడని తెలుసుకుంటుంది మైండ్ ఇన్నర్ మైండ్ తెలుసుకుంటుంది అంటే ఇటువంటి జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుసుకొని దానికి సంబంధించిన అవకాశాలు నీకు ఏర్పడుతుందండి నీ మైండ్ ద్వారానే ఏర్పడుతుంది దానికి సంబంధించిన వ్యక్తులు నీకు పరిచయం అవుతారు దానికి సంబంధించిన అవకాశాలు నిన్ను తీసిపోయి ఎక్కడైనా పెడుతుంది ఏదో ఒక రూపం ఎలాగనేది మర్చిపో ఏదో ఒక రూపం నాకని పుడుతుంది ఏదో ఒక ఈ భూమిపైన పుట్టానంటే నేను సాధించడానికే అది ఏదో ఒక రూపం ఏర్పడుతుంది అది పాజిటివ్గా ఉండి ఇలా ఆలోచించి ఇలా ప్రతిరోజు నిద్రలేసి ఇలా పలికినారంటే మీకు ఖచ్చితంగా జీవితంలో సాధ్యమండి ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా డబ్బు సంపద అని చెబుతూ నేను సంతోషంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను డబ్బుతో ఉన్నాను అని ప్రతిరోజు చెప్పి నేను అన్ని విశ్వం నుంచి పొంది అనుభవించినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ